దేవరా గ్లిమ్స్ అయితే వచ్చింది. దాని గ్లిమ్స్ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందని చెప్పాలి. అలాగే డిఫరెంట్ లుక్‌లో అయితే ఎన్టీఆర్ అయితే దీంట్లో బాగా ప్రెజెంట్ చేశారు కొరటాల శివ. అయితే 'త్రిబుల్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవరా' సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే యువసుధ ఆర్టిస్ట్ బ్యానర్ మీద అయితే ఈ మూవీ అయితే చిత్రీకరణ జరుగుతుంది. అలాగే దీంట్లో ఎన్టీఆర్ బ్యానర్ మీద అయితే కళ్యాణ్ రామ్ అయితే ఈ మూవీని నిర్మించడం జరిగింది. అయితే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి అయితే ఈ మూవీ పరిచయం కాబోతుంది. ఇక చిత్రం నుండి గ్లిమ్స్ అయితే రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మరి మాస్ జాతర చేసుకుంటున్నారని చెప్పాలి. ఇకపోతే 'దేవర పార్ట్ 1' గ్లిమ్స్‌లో ఏముందో చూద్దాం. 'దేవర 1' గ్లిమ్స్‌లో అయితే 1 నిమిషం 16 సెకండ్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఓ పెద్ద షిప్‌లో కొంతమంది గజ దొంగలు దొంగతనం పాల్పడినట్లు, అలాగే ఆ తర్వాత సముద్రంలో కత్తులతో కటార్లతో యుద్ధం జరిగినట్టు చూపించడం బాగుంది. అలాగే ఆ తర్వాత వాళ్ళ హీరో తెగ నరకడంతో పాటు గ్లిమ్స్ అయితే ఇంకా ఊరమాస్‌లా మారడం బాగుంది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పాలి. ఇక ఈ సముద్రంలో చేపల కంటే కత్తులని, అలాగే నెత్తురుని ఎక్కువ చూసిందని, అలాగే అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అంటూ చివరిలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నిలిచిందని చెప్పాలి. అలాగే ఎన్టీఆర్‌తో కూడిన బీజీఎం అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ చేస్తున్న ఫైట్‌కి, అలాగే తన బ్యాక్ డ్రాప్‌కి అయితే అనిరుద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే హైప్ మాత్రం చాలా బాగుందని చెప్పాలి. దీంట్లో మంచి పాయింట్ ఆఫ్ ఏదంటే ఎన్టీఆర్‌కి ఇచ్చిన బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అలాగే ఎన్టీఆర్‌ని అయితే మరి వేరే లుక్‌లో అయితే దీనిలో ప్రెజెంట్ చేసాడు మన కొరటాల శివ. అయితే దీంట్లో నెలవంకని నెత్తురులో మరో నెలవంక ఆకారంలో చూపించాడు మన ఎన్టీఆర్. అంటే మంచి విజువల్స్‌తో మైండ్ బ్లోయింగ్ చేసి అయితే నెలవంకనైతే మన ఎన్టీఆర్ అయితే రక్తంతో అయితే కల్పిట్ చేయడం జరిగింది. దాన్ని చందమామ ఆకారంలో అయితే చూపించడం జరిగింది. టోటల్‌గా అయితే 'దేవరా' గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. నిజంగా కళ్యాణ్ రామ్ చెప్పినట్లే ఎన్టీఆర్ కొంచెం లేట్‌గా వచ్చినా 'దేవరా'తో అయితే బ్లాక్ బస్టర్ అయితే కొడతాడని తెలుస్తుంది. అయితే మరోవైపు వరల్డ్ వైడ్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ఈ మూవీతో అయితే మంచి మంచి ప్లాట్‌ఫార్మ్‌తో పాటు మంచి నేషనల్‌గా అయితే ఎళ్ళే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. అలాగే దర్శకుడు కొరటాల శివ ఎంతగానో కష్టపడుతున్నాడో ఈ సినిమాతో తెలుస్తుంది. గ్లిప్స్ మాత్రం ఓవరాల్‌గా అయితే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా కట్టిపడేసారని చెప్పాలి. మరి లుక్స్ మాత్రం హైలైట్. అలాగే మరి వచ్చిన బీజీఎం మాత్రం అనిరుద్‌కి మరి అవసరం లేదు. మరి అలాగే మీరు ట్రైలర్‌లో గ్లిప్స్‌లో ఎంతమంది మీరు చూసారు? మీకు ఎంతమంది నచ్చింది? కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నా. అవి మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.